మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారండి, చిల్లులప్పచ్చి అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బియ్యపిండి రొట్టి అని కూడా అంటారు. శనగపప్పు 10 నిమిషాలు ముందుగానే నానబెట్టుకోవాలండి. దీనికి 1/2 kg బియ్యపిండిలో నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఆనియన్, సాల్ట్ తగినంత వేసుకొని ఫస్ట్ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక స్టవ్ మీద కొన్ని నీళ్లు కాంచుకోవాలి. ఆ వేడిగా ఉన్న నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి. తర్వాత చేతితోటి బాగా కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి. కొంచెం మెత్తగా ఉండాలి, చపాతీ పిండిలాగా కాకుండా. ఇది బియ్యపిండి రొట్టి కదా, కొంచెం మెత్తగా. తర్వాత ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని మనకి ముద్ద ఇలా ఇంత సైజు ఉండేలాగా తీసుకొని రౌండ్గా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్నాక దీనికి హోల్స్ పెట్టుకుంటే మధ్యలో మనము కాల్చుకునేటప్పుడు బాగా ఉడుకుతుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత ఈ బటర్ షీట్ ఉండడం వల్ల ఏం అవ్వదండి, ఏం కాలేదు. స్లోగా అది కొంచెం కాలిన తర్వాత బటర్ షీట్ ఇలా తీసేయాలి. దాని తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్, వాటర్ 2 వేసుకోవాలండి. అప్పుడే మధ్యలో బాగా ఉడుకుతుంది. ఇది ఆయిల్ షీట్ మీద చేసుకునే వాళ్ళైతే రొట్టి తట్టుకున్నాక చేతి మీద తీసుకొని దీని మీద వేయాలండి. వేసాక ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ షీట్ అయితే చేతితోటే వేసుకోవాలండి. చేతి మీద రొట్టి తీసుకున్నాక పెనం మీద వేయాలి. బటర్ షీట్ అయితేనే ఇలా వేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.